హాయ్ బ్రో. హాయ్ బ్రో. యో బ్రో. जना 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 किनोटले दूर अंबरा तो हाई तो लागू दिए aku तेरा कुरा तेरा के कजूर అడక తిన్నోనికే 60 కూరలు ఏం బ్రో ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏం లేచిచ్చా, నిన్న నైట్ బాస్ చెప్పిన పని 7 కాడికి ఖతం చేసిన. నైట్ 2 వరకు ఉండి ల్యాండ్ లైన్కి వెళ్ళి కాల్ చేసి చెప్పిన. బాస్ ఖుష్ అయిండు. ఎన్ని థ్యాంక్స్ మీద థ్యాంక్స్ ఇప్పిండో తెలుసా చిచ్చా. ఎనీ టైం బాస్ నుంచి కాల్ రావచ్చు. ఇట్లా సాలరీ పెంచమని అడుగుతా చిచ్చా. అంతే చిచ్చా. ఫోన్ వచ్చింది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను నైట్ బాసు నేను చేసిన పని ఖుషి అయినా సార్. నువ్వు ఒకసారి క్యాబిన్కి వస్తే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రైట్ సార్, వస్తున్నా సార్. చిచ్చా చెప్పిన లేదా కాల్ వచ్చింది. ప్రమోషన్ ఫిక్స్ కాక ఖాళీ సాలరీ ఎంత పెంచుతున్నా అడుగుస్తా చిచ్చా. రైట్ చిచ్చా, జిపాక్ జిపాక్ వేసొస్తా. ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ సార్. హే రామా కూర్చో. సార్, నిన్న నీకు కొన్ని బ్యాంక్ అకౌంట్స్ నుంచి 25 పైసా రిమూవ్ చేయమని చెప్పించా కదా, ఏం చేసావు? సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. 25 పైసా కాదు సార్, 25 రూపాయలు. ఈ కాలంలో 25 పైసలు ఎక్కడి నుంచి చేస్తారు సార్ మీరు? రే, అది లేదు కాబట్టే 25 పైసా రౌండ్ ఆఫ్ చేసి అందరి అకౌంట్స్ నుంచి రిమూవ్ చేయమని చెప్పాను. నువ్వేం చేసావు? అందరి అకౌంట్స్ నుంచి 25 రూపీస్ రిమూవ్ చేసావు. అందరంటే ఎంతమందో తెలుసారా? సుమారు 10 లక్షల మంది కస్టమర్స్. నువ్వు చేసిన పని వల్ల 2.5 crores అమౌంట్ తేడా వచ్చింది. మన క్లయింట్ కున్న 5000 బ్రాంచెస్ అన్ని ఆఫ్టర్నూన్ వరకు క్లోజ్ చేశారు. దీనికి మన చైర్మన్ నన్ను రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. సార్ అంటే ఇప్పుడు మరి నా ప్రమోషన్ అవి లేవా సార్? నువ్వు చేసిన పనికి నాకు నిన్ను ఇంగ్లీష్ లో కూడా తిట్టాలనిపించట్లేదురా సార్? అర్థం కాలేదు. హాయ్. హాయ్. సో మీరు కూడా జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వచ్చారా? ఎస్, ఐఎమ్ ఇషిత. నైస్ నేమ్. ఐఎమ్ విరిత. సో వీఆర్ జాయినింగ్ క్యూ హబ్ ఆన్ ద సేమ్ డే. యా. నాకు ఇంక ఏ సంబంధాలు చూడక్కర్లేదయ్యా. పెట్టు ఫోను. ఏంట్రా? ఇంక డిసైడ్ అయిపోయాను రా. మా నాన్న చెప్పినట్టు లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. అదే బెస్ట్ డెసిషన్ రా. ఎక్స్క్యూజ్ మీ. యా ప్లీజ్. నైస్ మీటింగ్ యూ గైస్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. అర్థమైందా? యా. సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. యా. మన కంపెనీలో ఏవైనా పాలసీస్ లైక్ వి షుడ్ నాట్ మ్యారీ ఎనీవన్ ఇన్సైడ్ ద కంపెనీ లాంటివి ఉన్నాయా? నో. వై? అంటే ఎంప్లాయీస్ మధ్య లవ్ అఫైర్స్ ఉండకూడదు, కపుల్స్ కెనాట్ వర్క్ ఇన్ సేమ్ ప్రాజెక్ట్ లాంటివి. ఇన్ఫాక్ట్ మ్యారేజ్ బ్యూరో కన్నా మన ఆఫీస్ లోనే ఎక్కువ మంది కలుస్తుంటారు. అనే ఎందుకు? సో వాట్స్ యువర్ ఏజ్? Does it really matter to you? Any issues to say? Well, I'm 28. Are you single or married? Disgusting. బాబు ఇంకా సింగిల్. ఇప్పుడు కూడా ఒక లవ్ అఫేర్ లేదు, పెళ్లి కూడా అవ్వలేదు. కొంచెం మీరే చూసుకోండి. Great. But why? బయటికి బానే ఉన్నావుగా, లోపలేమైనా ప్రాబ్లమా? Hey, get out. I love you. What? Love at first sight. I'm not interested. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా? Can you leave now? బాయ్. ఏంట్రా ఇందాక అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు లవ్ మ్యారేజ్ ఓకే అన్నా, అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే వద్దనేసావేంట్రా? అది నాకు నచ్చలేదురా. ఆ అమ్మాయి నీకు నచ్చలేదా? ఎలాంటి అమ్మాయి కావాలరా నీకు? చెప్పను, చూపిస్తాను, ఉండు.
అమ్మాయిని చూస్తే మనసులో ఫీల్ రావాలరా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి. ఇలా దరిద్రంగా డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్తే చండాలంగా ఉంటుంది. రేయ్ నువ్వేదో పాతకాలంలో ఉన్నావురా. ఇప్పుడున్న అమ్మాయిలు వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టే స్టేజ్ నుంచి వాట్సాప్లో హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు పెట్టే స్టేజ్లోకి వచ్చారు. రేయ్ నీ మొహానికి ఆ అమ్మాయే చాలా ఎక్కువరా. విజువల్స్లో చూడరా, ఆ అమ్మాయి కీర్తి రెడ్డి కన్నా సూపర్గా ఉంటుంది. ఛీ! చండాలంగా ఉంది బలా. సర్లే పని చూడు. ఛ, వీడు మనడు. Hi guys, all the best for our go live. This go live is going to be the biggest milestone in our company, right? Okay. భరత్ సార్ నీ కోడింగ్ చూసానయ్యా, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. మార్వలెస్. ఎంత బాగా చేసావంటే కొన్ని నాకే అర్థం కాలేదు. 2 ఏళ్ల నుంచి మస్తు చేశాను సార్, ఇలాంటివి ఎవరు గుర్తించలేదు సార్. థ్యాంక్ యూ సార్. నేను గుర్తించా, థ్యాంక్ యూ సార్. గుర్తిస్తూనే ఉంటా. బై ద వే, సెన్సార్ విడ్త్ యాజ్ పర్ ద మాన్యువల్ 5 inches పెట్టారు కదా? అంటే ఎంతకైనా మంచిదని 6.5 పెట్టాను సార్. 6.5. ఓకే. అండ్ సెన్సార్ హైట్ యాజ్ పర్ ద మాన్యువల్ 12 inches. అదే ఎంతకైనా మంచిదని 14 పెట్టాను సార్. ఓకే. హోప్ దిస్ గో లైవ్ విల్ గో స్మూత్లీ. ఈ ఒక్క ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే మనకిలాంటి 100 ప్రాజెక్టులు వస్తాయి. సో ఈ మూమెంట్ ని మనం ఆస్వాదించడానికి లైవ్ స్క్రీన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద స్క్రీన్? హియర్ ఇస్ ద లైవ్ స్క్రీన్. హే టామ్, All the best for your project. యా ప్లీజ్ గో హెడ్, క్యారీ ఆన్. కమ్ ఆన్ గైస్, లెట్స్ డూ దిస్. ఇప్పుడు సెన్సార్ స్టార్ట్ అయ్యి వాటర్ ఫ్లష్ అవుతుంది. కమాన్ కమాన్. ఇదేంటి? Shit! What the man? టామ్, కెన్ యూ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ అగైన్ ప్రాపర్లీ? I'm not sure whether I can sue properly, but I'm sure I will sue your company properly. భరత్, సార్ వాటర్ స్పీడ్ యాజ్ పర్ ద మాన్యువల్ 5 km/h ఉండాలి కదా? అంటే ఎంతకైనా మంచిదని 50 kmph పెట్టాను సార్. 50 kmph. చూడు బాబు, అన్ని గ్రహాల చుట్టూ తిరిగితే నీ కాలు నొప్పులు తప్ప కావలసిన పని జరగదు. అవునా? మరి నన్ను పట్టుకొని పిడుస్తున్న గ్రహం మీద నాకెట్ట తెలుస్తుంది పంతులు? అది తెలియాలంటే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో నాకు తెలియాలి కదా. అంటే నిన్న మరదల్ని లగ్గం చేసుకుందాం అనుకుంటున్న పంతులు. ఆ సిగ్గుపడింది చాలు. ఆ అమ్మాయి ఇంకా ఓకే చెప్పలేదన్నమాట. అయితే చంద్రగ్రహానికి ప్రత్యేక పూజ చేద్దాం. మరదలకి నేనంటే మస్తు ఇష్టం, కానీ మా మామయ్య ఉన్నాడు కదా. ఆ ఓకే, అక్కడ అడ్డం వచ్చిందా? అయితే బుధగ్రహ పూజ చేస్తే సరిపోతుంది. పంతులు, మా మామయ్య కూడా నేనంటే ఇష్టమే, కానీ ఒక పెద్ద నౌకరు ఉంటే చేద్దామని చూస్తున్నాడు. హ, బ్రహ్మాండం. ఇప్పుడు మీరు ఉద్యోగం వేటలో ఉన్నారన్నమాట. పంతులు, ఉద్యోగం లేకే క్యూబ్ కంపెనీలో పెద్ద నౌకరు ఉన్నది. మరేమిటి నా పిండాకుడు నీ సమస్య? అయ్యో, అసలు ప్రాబ్లం అంతా గాన్ని వచ్చి పట్టదు గురుగారు. మొత్తం 2 ఏళ్ల నుంచి ఎన్నో చేస్తున్నా, తిట్టుడే తిడుతున్నాడు మేనేజర్. అప్పట్లో నా సాలరీ 40,000 వచ్చేది. అంటే 2 సంవత్సరాల నుంచి నీకు ఇంక్రిమెంట్ తక్కువ వస్తుందా నాయనా? ఇంక్రిమెంట్లే వస్తున్నాయి పంతులు, మొత్తం డిక్రిమెంట్లే వస్తున్నాయి. తగ్గుకుంటూ 25,000 వచ్చి పడ్డది ఇప్పుడు. అదంతా కాదు పంతులు, ఇప్పుడు ఇవాళ నా ప్రాజెక్ట్ ఒక టెస్టింగ్ అవుతుంది, అది సక్సెస్ కావాలి, దాంతో ఇంక్రిమెంట్ వచ్చి నాకు ప్రమోషన్ రావాలి. మీరు ఏదేదో చేసి ఏదో ఒకటి చేయండి గుడుగుడుమని. గ్రహాలు అనుకరించాలా, మీరు సహకరించాలా పంతులు? నువ్వు ఇచ్చే సంభావన నా నెల ఖర్చులకి సరిపోవాలి. ఏమో అన్నారు. ఏముంది చెప్పడానికి నా పిండాకుడు? ఈ ముక్కు సుడిగా చెప్పొచ్చుగా. అయితే గురుగ్రహాన్ని గోకుదాం. గట్లనే, రైట్. అయితే ఇప్పుడు నేను మంత్రం చెప్తాను, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో నేను రాశాను, చదువుకో. ఓకే గురుగారు. ఓకే సరే. ఇంతకి మీ కట్నం? 10,000. 10,000? చూడాయనా, నువ్విక్కడ సంతోష పెడుతోంది నన్ను కాదు, నిన్ను పట్టి పీడిస్తున్న గ్రహాన్ని. నువ్విచ్చే పేమెంట్ని బట్టే ఆ గ్రహాల మూమెంట్ ఉంటుంది. నా దగ్గర గంత క్యాష్ లేదు పంతులు. నా దగ్గర స్వైపింగ్ మెషిన్ ఉందిగా.